హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు క్యారెట్ హల్వా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకైతే నేను చూపిస్తానండి. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనమైతే క్యారెట్ని పైన తొక్క తీసేసి అటు ఎడ్జెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇలా క్యారెట్ని అయితే తురుముకోవాలి. కొంచెం పెద్దగా ఉన్న రంధ్రాలు తీసుకొని అలా తురుముకోవాలండి. ఇలా తురుముకొని అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మనకైతే నేనైతే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నానండి. ఈ నెయ్యిలోనే మనకి క్యారెట్ అంతా వేగనిచ్చుకోవాలి. అంతకన్నా ముందు డ్రై ఫ్రూట్స్ అనేటివి నేను ఇలా చిన్నగా చేసేసుకొని కొంచెం నెయ్యిలో వేయించేసి పక్కన పెట్టేసుకున్నానండి. చూసారా, ఇలా కొంచెం గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు అయితే కొంచెం వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఫస్ట్ తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసి వేయించుకోవాలండి. ఈ క్యారెట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. నెక్స్ట్ నేనైతే ఈ క్యారెట్లోకి 1.5 కప్ అయితే బెల్లాన్ని తురుముకొని ఇలానైతే పక్కన స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఇందులో బెల్లం మునిగేంత వరకు కొన్ని వాటర్ పెట్టేసి దాన్ని బాయిల్ చేసేసుకోవాలండి. ఇటు పక్కన క్యారెట్ అనేది కొంచెం ఉడికింది కాబట్టి అందులో నేనైతే 1 కప్పు వరకు పాలనైతే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఈ స్టెయినర్ సహాయంతో నేనైతే వడకట్టుకున్నాను. ఈ బెల్లంలో ఏమైనా చెదారం ఉన్నా కానీ వెళ్ళిపోతుందని. ఇప్పుడు క్యారెట్ అయితే సగం ఉడికినట్టే ఉందండి పక్కన. ఇప్పుడు నేను బెల్లం వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం మనకి షుగర్కి బదులు బెల్లాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇప్పుడు చాలామంది షుగర్ అనేది స్కిప్ చేస్తున్నారండి. బెల్లంకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి నేను కూడా బెల్లంతోనే చేసేసాను. చూసారు కదా, మనకి మొత్తం ఇలా బెల్లం అనేది నీరు అనేది మొత్తం ఉడికేంత వరకు ఇలానైతే ఉడికించుకోవాలండి. నేనైతే తీసుకున్నది క్యారెట్ 2 కప్స్ తీసుకున్నాను కదా, ఇదైతే 1 కప్ వరకు అయితే మనం ఇలా ఉడికించుకున్నాం. నెక్స్ట్ ఇందులోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేటివి వేసేసుకొని కలుపుకుందామండి. ఇలా బెల్లంతోనే చేసుకుని పిల్లలకైతే పెట్టొచ్చండి, చాలా మంచిది హెల్త్కి. నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి అయితే ఇలా సర్వ్ చేసుకున్నానండి. ఆ పైన కొంచెం జీడిపప్పు అనేది కిస్మిస్ అనేది వేసుకున్నాను. ఫైనల్లీ మనకి హల్వా అనేది ఇలా రెడీ అయిపోయిందండి. క్యారెట్ విత్ బెల్లం హల్వా. ఇది ఒకసారి టేస్ట్ చేసి చూద్దామండి మనం. చాలా బాగుందండి. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.